మీరు ఉద్యమంలోకి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఉద్యమానిలోకి రావడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో నాడు ఉద్యమం అనే ప్రస్తావన కొనసాగుతున్న సందర్భంలో, తెలంగాణ అనే పదం వింటేనే ఒక చులకన భావం. తెలంగాణ అనే ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ వ్యక్తులు మాట్లాడే భాషను కానీ, ఇక్కడి వ్యక్తులు వాళ్ళ సాంప్రదాయాలని, సంస్కృతిని కూడా అవమానించి హేళన చేసినటువంటి సందర్భం. మా చుట్టూ గోదావరి నది పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ తాగునీరు లేక, నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ బాధితులు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సకల సంపదలు కలిగినటువంటి దేశం ఈరోజు ఎడారిలాగా మారిపోతూ ఉన్నది. ఒక బాధ్యత గల పౌరులుగా కేసీఆర్గా పిలుపునందుకు నా ఉద్యమంలోకి పోకపోతే ఎందుకు మనం ఈ తెలంగాణలో ఉండడం అనే భావన మాలో కలిగింది. కేసీఆర్ గారు 1-10 సార్లు తెలంగాణకు జరిగిన నష్టాన్ని వాళ్ళు వివరించినప్పుడు, మన రాష్ట్రం మనకుంటే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే ఒక ప్రధానమైనటువంటి ఆశ, ఆకాంక్ష మాలో ఉంది. ఇవన్నింటిని కంపేర్ చేసుకొని ఇప్పటి వరకు నష్టపోయినటువంటి యువకులు కానీ, వ్యవస్థ కానీ, రాబోయే రోజుల్లో ఈ పీడ భావితరాలకు ఉండొద్దనే భావంతో ఆ రోజు యుద్ధంలో పాల్గొనడం. రైట్. సో తెలంగాణ ఉద్యమం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే 10 ఏళ్ల పాటు రాజ్యం ఏలింది. అయితే ఇక్కడ నిరుద్యోగులకి ఎంతవరకు మేలు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు పార్టీ కేవలం ఓడిపోవడానికి రీజన్ నిరుద్యోగులు అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని లెక్కలతో సహా రికార్డెడ్గా ఉంటాయి. ఒకసారి వాటిని గమనించుకుంటూ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని వేల కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళని ఆధారంగా బ్రతుకుతున్నటువంటి కొన్ని వేల లక్షల కుటుంబాలు ఇలా ఆర్థికాభివృద్ధి సాధించి ఒక చక్కటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న సందర్భం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇవాళ చదువుకున్న ఏ విద్యార్థి కూడా తను చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు పట్టుకుని హైదరాబాద్ పోతే ఏదో ఒక ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా కానీ, మెదక్ కానీ, మహబూబ్ నగర్ కానీ, జగిత్యాల, కొరుట్ల, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల నుండి 100లో 60% ప్రజలు వలసపోయి బ్రతికేవారు. కానీ ఈరోజు దగ్గర 10 నుంచి 12 రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వచ్చి వలసలు వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే గొప్ప ఉదాహరణ అయితే నేను చెప్పలేను. వలసలు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి వలసలు వచ్చేటటువంటి చేసినటువంటి పాలన కేసీఆర్ గారి గొప్పతనం. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే సాధ్యమైంది, కానీ లేకపోతే అయ్యేది కాదు. రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు వలసలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు చాలా వరకు పార్టీ ఖాళీ అయిపోయింది. పార్టీ ఇంకా మనుగడలో కూడా ఉండదు. అసలు త్వరలో ఇంకా పార్టీ ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అంటే బీఆర్ఎస్ నేతగా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఈ కామెంట్ గురించి. నేను ఏమంటానంటే, కొత్త బిచ్చగాడు పొద్దురిగాడు అన్నట్టు పోయి చాలా ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది. అధికారం వచ్చిన మత్తులో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవడి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సన్నాసులకు భయపడి కేసీఆర్ గారు, లేకపోతే కేసీఆర్తో పాటు పనిచేసిన మాలాంటి కరడుగట్టిన సైనికులు కేసీఆర్ గారు అభిమానులు నారాజు గారు. మేమేమంటామంటే, దమ్ముంటే పాలనలో సవాల్ విసరమంటా ఉన్నాం. కేసీఆర్ గారి పాలన ఏంది, ఈరోజు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలన ఏంది ఒకసారి కంపేర్ చేసుకోమంటా ఉన్నాం. కేసీఆర్ గారి పాలన ఎల్లలు దాటిపోయింది. ఆదర్శంగా భారతదేశం కాదు ప్రపంచమే తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం. ఇవాళ ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న కంపెనీలు ఉడబిక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. కొత్తగా వచ్చే కంపెనీలు మేము రామంటా ఉన్నారు. వీని అడ్డిమారి గుడ్డి దెబ్బలేక ముఖ్యమంత్రి అయిన ఆడికి పోయి అడ్డదిడ్డ మాట్లాడితే వీని చూసి నవ్వుతూ ఉన్నారు, నవ్వుల పాలవుతూ ఉన్నాయి మీడియా సంస్థల ముందర. ఈయనకు కేసీఆర్ గారు ఏదో పార్టీ ఓడిపోయింది అంటే ఒకటి వాస్తవం. గెలుపుకు ఓటమికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, గెలిచినప్పుడు కొంత ఉత్సాహం ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు ఒకసారి ఓడిపోయి మళ్ళీ ఇంత హైట్ కాలేరు. గెలిచినోడు ఒకసారి కిందికి రాడు. గెలిచినోని హవా అనేది 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు కొనసాగుతుంది. ఈ 6 నెలలే మొత్తం జీవితం అనుకుంటే వాళ్ళకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. ఒకసారి ఏదైతే దెబ్బతిన్న పులి చాలా జాగ్రత్తగా, అత్యంత వేగంగా, అత్యంత ఆవేశంగానే వస్తుంది తప్పితే ఏదో నేను ఓడిపోయినా అని చెప్పేసి మూలకు బండి తిండి తినకుండా చచ్చిపోదు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజల జీవన విధానాల్లో మార్పు తేవాలి, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చాలి అనే కార్యక్రమంలో వారు సక్సెస్ అయ్యారు.
ఇంతకంటే మెరుగ్గా నేను ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది భావితరాలు కానీ ఆకాంక్షతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. సో ఏదైతే ఈ జరిగినటువంటి చిన్న ఓటమిని ఇదే శాశ్వతం కాదు, ఇంతకు రెట్టింపు వేగంగా, ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, ఇంతకంటే పదునైనటువంటి ఆయుధాలతోటి, ఇంతకంటే పదునైనటువంటి ప్రణాళికలతోటి కేసీఆర్ గారు వచ్చే రాకను ఈ చవట సన్నాసులు, చేతగాని దద్దమ్మలు, అవగాహన లేని అవివేకులు వీళ్ళేం తట్టుకుంటారో వీళ్ళతోటి ఏమవుతుంది. కేసీఆర్ గారి ప్రస్థానం తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఉంటుంది, భారతదేశానికి ఆదర్శం అవుతుంది. కేసీఆర్ గారు నాగలోకం అయితే రేవంత్ రెడ్డి నక్క కాదు కదా, కుక్క కూడా కాదు. మరి ఇప్పుడు నిన్న కేకే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు, కూతురుతో సహాగానే అనుకుంటున్నాను నేను కూడా. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కేకే అనే వ్యక్తికి ఎంత, అంటే కేశవరావుకి ఎంత మంచి ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలిసిందే. సో ఆయన్ని వెళ్ళిపోవడాన్ని మీరు ఎలా తీసుకుంటారు పార్టీలో నుంచి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ముసలి నక్క, విశ్వాసఘాతకుడు. మరి మేయర్ సంగతి? మేయర్ కూడా అంతే, మేయర్ను కూడా గొప్పగానట్లే. వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో కుక్కలు కూడా దేకలే. ఆ రోజు కేసీఆర్ గారు ఒక తెలంగాణ నుంచి ఒక పెద్ద మనిషి అని గౌరవించి 2 సార్లు ఒక రాజ్యసభ సభ్యుడిని చేసిండు. కేసీఆర్ గారు కూర్చున్న ప్రతి వేదిక పైన కేశవరావు గారు అని చెప్పేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదవిని తయారు చేసి అలంకరించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన బిడ్డను దగ్గర చెప్పాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది ఆమె, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మేయర్ అంటే. అంత ఉన్నత స్థానం కల్పిస్తే ఇక రేపు ఎల్లుండ నేను చేస్తా, ఈ చట్టుడు పోయి అందులో చేస్తా అని కర్మతోడు ఆయన పోతుంది, ఆయనకి ఎవడేం చేయలేదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏం పెద్ద అవకాశాలు ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన నెత్తిలేమి ఎత్తుకోలేదు. ఈయన వల్ల ఒనగూరు నాకు ప్రయోజనం కూడా ఏం లేదు. కానీ ఒక తెలంగాణ నాయకుడు అవమాన పాలు కావద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు పిలిచి గౌరవించి పదవులు ఇస్తే ఆయన కుక్క బుద్ధి చూపెట్టుకుని ఆయన బిడ్డ అలా పార్టీ మారుతూ ఉన్నారు. ఉద్యమకాలం నుంచి ఇట్లాంటి కుక్కలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఉద్యమకాలం పార్టీ అభిమానులు. ఉద్యమకారుడు కూడా పార్టీ మారాడు కదా, పసునూరి దయాకర్, దాని గురించి ఏమంటారు మీరు? పసునూటి దయాకర్ అనే వ్యక్తి గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. పసునూటి దయాకర్ కూడా ఏదంటే తన ఏదో తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త అని చెప్పేసి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ వ్యక్తికి ఒక టికెట్ ఇద్దాం, ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఒకరిని గుర్తిద్దామని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఏమంటాను అంటే ఈ చేతి 5,000 ఒకటే ఉండవు. 5 మంది ఉద్యమకారులు ఉంటే 5గురికి 5 ఆలోచనలు ఉంటాయి. అందరు కేసీఆర్ గారితో ఉంటారు. ఏదన్నా ఇబ్బంది వచ్చిన మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంటే ఏమనుకోవాలి మరి? అంటే ఇక్కడ కేసీఆర్ తప్పిదమా, లేకపోతే పార్టీలో జరిగిన పొరపాట్ల, లేకపోతే కేవలం అధికారంలో లేదు పార్టీ అనుకోవచ్చా? నేనేమంటా ఉన్నానంటే కొంతమంది నారో మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్థాయిని మించి ఆలోచించరు. ఒక గ్రౌండ్ తీసుకొని అదే స్వర్గం అనుకొని బతుకుతారు. వాళ్ళని మనం మార్చలేము. ఎందుకంటా ఉన్నానంటే ఇందిరాకరణ్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా ఉన్నతమైన స్థానాన్ని కానీ ఉన్నతమైన పదవులను అనుభవించలేదు బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీలో. ఆయన 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి గొప్పతనం కేసీఆర్. 2 సార్లు మినిస్టర్ చేసిండు ఆయన. ఎట్ ద సేమ్ టైం బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి ఉద్యమకాలం నుంచి పార్టీ వెంటే ఉన్నాడు. ఆయన కూడా గుర్తించి గౌరవించి రాష్ట్రానికి మేయర్ చేసిండ్రు హైదరాబాద్ నగరానికి. మళ్ళీ ఆయన భార్య కూడా టికెట్ ఇచ్చిండ్రు. ఆయన కూడా అన్ని రకాలు ఆదుకుంది పార్టీ. అయితే వీళ్ళందరికీ ఏంటి అంటే ఏదో ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోగానే ఈ 5 ఏళ్ళు మేము ఇక పదవులు లేకపోతే బ్రతకలేము, లేకపోతే అక్రమంగానో దొడ్డదారినో సంపాదించుకున్న ఈ భూములను వాడు బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అంటే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతిలో, అక్రమాలలో, బ్లాక్ మెయిలింగ్లలో వీళ్ళ తాత ఆయన. ఎవడి తొడలు ఎప్పుడు పిండితే ఎవడెట్లా కొడతాడో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి వాడు ఎట్లా తొడలు పిండుతాడు, మనం లొల్లి పెడతాం, మొత్తుకుంటాం, లబోదేవి మొత్తుకుంటాం, చక్కగా పోయి వాని సంకాలు చేద్దామని చెప్పి చేరుతున్నారు. తప్పితే మీరు ప్రశ్నించండి వెళ్ళిన వాళ్ళను. కేసీఆర్ గారు మీకు చేసిన అన్యాయం ఏంది? మీరు ఏదైతే మీ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదా? మీకు పదవులు రాలేదా? మీకు గుర్తింపు లేదా? లేకపోతే మీరేమైనా ఉద్యమానికి పార్టీకి డబ్బులు పెట్టి నష్టపోయినారా? లేకపోతే ఇంకేం రావనుకుంటున్నారా? ఎందుకు పోతున్నారా అన్నటువంటి సమాధానం చెప్పాను.